టీటీడీలో మరో వివాదం రాజుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ సంఘాలు గలమెత్తాయి. పరిపాలనా భవనం వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇక బోర్డు సభ్యుడి నోటు దురుసుతనం దీనికి కారణమైంది. అధికారులు పాలక మండలి మధ్య కొరవడిన సమన్వయం మరోసారి తెర మీదకు వచ్చింది. కర్ణాటక నుంచి టీటీడీ బోర్డులో సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ కుమార్ ఉద్యోగిని ఆలియా మహద్వారం వద్దే అసభ్యంగా దూషించారు. దీనిపై అధికారులు బోర్డు పెద్దలు నోరు మెదపడం లేదు. ఇక దీంతో కొన్నేళ్లుగా స్తబ్దత ఉన్న టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. 2 రోజుల క్రితం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఉద్యోగి బాలాజీని బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దూషించడం సంచలనం రేపుతోంది. ఇది రాజకీయంగా రగులుకుంటుంది. ఇక టీటీడీ ఉద్యోగి బాలాజీకి మద్దతుగా ఇంతకాలానికి టీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో ఆందోళనకు దిగాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. అందరూ భక్తులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అందరూ చూస్తుండగా ఒక ఉద్యోగి పైన పచ్చి బూతులు తిడుతూ కూడా మాట్లాడినటువంటి టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కూడా ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఉద్యోగుల సమస్యల పైన నిన్న జరిగినటువంటి సంఘటన పైన మేము టీటీడీ యాజమాన్యానికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ సంఘటన జరిగాయో దీనికి బాధ్యులైనటువంటి నరేష్ కుమార్ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆయన సభ్యత్వం నుంచి తొలగించాలనేటువంటి డిమాండ్ ని మేము చేశాం. ఈ సంఘటన ఇదొకటే కాదు, గత 2-3 నెలల్లో అనేక సంఘటనలు జరిగాయి. ఈ యొక్క సూర్యశేఖర్ అనేటువంటి ఒక అసిస్టెంట్ ని సస్పెండ్ చేశారు. అదే ఆలయ మహాద్వారంలో ఒక సూపరింటెండెంట్ ని, ఒక అటెండర్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అకారణంగా ఇటువంటి వాటిపైన ఈ రకమైనటువంటి ధోరణులు మంచివి కావాలని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగుల పైన ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు. కాబట్టి మీరు చెప్పిన ప్రకారం ఈ రోజు ఉద్యోగులకు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఎప్పుడూ లేని విధంగా టీటీడీలో ఎలాంటి సంస్కృతి ఏంది అంటే ఒక బానిసల్లాగా, కనీసం ఇంట్లో పనిచేసే బానిస ఎవరు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఆ విధంగా మాట్లాడరు, చాలా గౌరవంగా వాళ్ళు చూస్తారు. అలాంటిది ఒక టీటీడీలో భక్తుల మనోభావాల్ని, ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడం ఎంతవరకు? ఉద్యోగుల సమస్యలపై మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. ఒక ఎంప్లాయీకి పరుష పదజాలంతో మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? మేము రాత్రనక పగలనక సంస్థ బాగుండాలి, సంస్థ బాగుంటే మా కుటుంబం బాగుంటుంది అనేటటువంటి నినాదంతో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్ని యూనియన్ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా గతంలో ఎప్పుడూ లేదు, ఏం చెప్తారు? ఏం చెప్తా అంటే టీటీడీ ఉద్యోగుల పైన ఈ మధ్యకాలంలో టీటీడీకి వస్తున్న బోర్డు నెంబర్లు ఉద్యోగుల పైన అజమాయిష్ చేయడం, ఉద్యోగుల్ని అనవసరంగా బూతులు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళు వచ్చేది భక్తులకి సేవ చేయడానికి, ఒక ఉన్నతంగా హోదాగా ఉండి భక్తులకి అవసరమైన సర్వీస్ చేయకుండా ఉద్యోగస్తులతో సమన్వయం చేసుకుని భక్తులకు మంచి సర్వీస్ అందించాలి. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి వ్యక్తులని టీటీడీకి పంపిస్తుంది. అలాంటి వ్యక్తులు టీటీడీలో వచ్చిన తర్వాత ఉద్యోగుల పైన ఆజామాషి చేయడం, లేదంటే వేరే మాట్లాడడం, ఒక ఉద్యోగిగా నీకే ఒక బోర్డు మెంబర్గా నీకే 1 నిమిషం ఓపిక లేకపోతే భక్తులు వేల కిలోమీటర్ల నుండి వచ్చే భక్తులు 5 నిమిషాలు నిలబడి దర్శనం చేసుకుని ఓపిక ఉండాలి కదా. గంటల ప్రకారం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి భక్తులకి మనం సర్వీస్ చేయాల్సింది పోయి అనుమతి లేని గేటు దగ్గర గేటు తీయలేదని 3rd క్లాస్ నా కొడక వీడిని బయట పంపించండి, వీడిని ఎవరో లోపల పెట్టింది అని అనడం సరైన పద్ధతి కాదు. అతను బయట పంపమని చెప్పడం. ఒక ఉద్యోగి నిజాయితీగా చేయడం తప్ప, ఉద్యోగి నిజాయితీగా చేస్తే తప్పు, చేయకపోతే తప్పు అనే విధంగా ఈ పొద్దు అక్కడ వచ్చే అధికారుల ప్రభుత్వం ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని తగిన న్యాయం చేయాలని, అదేవిధంగా టీటీడీ అధికారులు, చైర్మన్ గారు కూడా ఉద్యోగులకు భరోసా కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం.
30-40 సంవత్సరాల ఉద్యోగం చేస్తూ ఈరోజు చిన్నపాటి సమస్యలు 1 సంవత్సరం రోజుల పాటు 2 సంవత్సరాల పాటు పార్లమెంటరీలో ఉండి బయట పోరా కొడక అని మాట్లాడటం సమంజసం కాదు. సభ్య సమాజానికి ఇది చేయడానికి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా పాలక మండలి వారు గత వైకుంఠ ఏకాదశి అప్పుడు కూడా ఒక అసిస్టెంట్ ని జస్ట్ చూసి వస్తామని చెప్పిన దానికి ఏ మెమరాన్స్ ఇవ్వకుండా ఎలాంటి ఇది అడగకుండా వెంటనే సస్పెండ్ చేయడం మంచిది కాదు. ఆ సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫ్రంట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు, ఏ విధంగా చూడాలి దీన్ని? మన యూనిట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే ఉద్యోగస్తులకు ఆత్మగౌరవం జరిగినప్పుడల్లా ప్రతిఘటన వస్తుంది. గవర్నమెంట్లు కూడా మారిపోతున్నాయి. ఈ రోజు టీటీడీ ఉద్యోగస్తులు దాదాపు 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో కొలువులో ఉద్యోగం చేస్తాం. రిటైర్ అయిన తర్వాత కూడా చనిపోయేంత వరకు టీటీడీతో ముడిపడి బతుకుతున్న బ్రతుకులు మావి. కాబట్టి నిన్న ఒక టీటీడీ ఉద్యోగి జరిగినటువంటి ఆత్మగౌరవ సమస్య కాదు, ఇది టీటీడీ ఉద్యోగులందరికీ జరిగినటువంటి ఆత్మగౌరవ సమస్యగా మేము ఈ రోజు ఫీల్ అవ్వడం జరిగింది. ఈరోజు టీటీడీలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు ఒకే త్రాటి మీదకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వెంటనే టీటీడీ బోర్డు మెంబర్ ని సస్పెండ్ చేయాలని మేము నినదిస్తున్నాం. మొత్తం మీద మనం చూడొచ్చు, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఏదైతే టీటీడీ ఉద్యోగులందరూ కూడా అన్ని సంఘాలకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళది ఒకటే డిమాండ్, ఇక్కడ ట్రస్ట్ని ఎక్కడా కూడా, దేవస్థానాన్ని ఎక్కడా కూడా మేము తప్పుపట్టడం లేదు. కేవలం అంటే బోర్డు మెంబర్లుగా సంబంధించి కావచ్చు, లేదంటే గతంలో కొంతమంది తిరుమలకు వచ్చిన సందర్భంగా వాళ్ళు ఈ రకమైనటువంటి మెహర్బానీ ప్రదర్శించి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి టీటీడీ ఈవోతో పాటు చైర్మన్, అదేవిధంగానే ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో నరేష్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలి. తక్షణం అతని దగ్గర నుంచి కూడా క్షమాపణ చెప్పించాలి. అదే స్థాయిలోనే అతని పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా బర్తరఫ్ చేయాలంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద చూద్దాం, ఎప్పుడూ లేని విధంగా కూడా తిరుమల ఆలయం వద్ద భక్తుల మనోభావాలు, అదేవిధంగా టీటీడీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా బోర్డు మెంబర్ వ్యవహరించిన తీరు అందరినీ కూడా కలిచివేస్తుంది. అదే విషయాన్ని ఉద్యోగులు కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం కావచ్చు లేదా టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. ఓవర్ టు స్టూడియో.